अस्सलामु अलैकुम आदाब, मैं खदर याफ़ी और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। साबिक़ वज़ीर हरीश राव पर कविता की सख्त तनक़ीद। फंड्स की मंजूरी में सिर्फ सिद्दीपेट को तरजीह दिए जाने पर यह बरहमी का इजहार। इंतखाबी अमले में पोलिंग सामान की तकसीम। कलेक्टर्स ने मुआयना करते हुए कई हिदायत जारी की। पुरअमन माहौल में इंतखाबात कराने का एसपीज़ का अज़्म। पोलिंग मराकिज़ पर सख्त बंदोबस्त किए जाने का ऐलान। निर्मल ज़िला खानापुर म्यूनसिपल पर कब्ज़ा हासिल करने का दावा। MLA इंटीग्रेटेड स्कूल की मुंतकिली पर वजाहत। बेड़वा मुज्जू पटेल का बयान। जारी माह की 20 तारीख तक CCI के ज़रिए कपास की खरीद। किसानों को तवज्जो देने की मार्केटिंग अहदेदारों की अपील। और अब खबरों की तफसील। तेलंगाना की सियासत में एक बार फिर तनकीदी गर्मा गर्मी देखने में आ रही है। बल्दियाती इंतखाबात की मुहिम के अख्ताम के बाद साबिक़ वज़ीर हरीश राव को निशाना बनाते हुए कविता के तबसरे अब हॉट टॉपिक बन गए हैं। कविता ने हरीश राव को गढ़े की लोमड़ी से तशबीह देते हुए फ़ंड्स की मंजूरी में जारी तफरीक़ को बेनकाब किया। इन्होंने सवाल किया कि जब रियासत में 116 म्यूनसिपालिटीज़ मौजूद हैं तो सिर्फ सिद्दीपेट को ही अंडरग्राउंड ड्रेनेज के फंड्स कैसे मिल रहे हैं। इन्होंने तबसरा किया कि इंतखाबी मुहिम ख़त्म होने के बाद अब ऐसा सुकून नज़र आ रहा है जैसे ज़ालाबारी के बाद आता है। గుంటనక్క గారికి ఉన్న సంబంధంతో కేవలం సిద్దిపేటకు మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైంది. అంటే ఏందన్నట్టు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి. చాలా వెరైటీగా ఉంది. ఇది నేను ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నా. సరే సిద్దిపేటలో ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఆ ఒకటే చోట అయింది. దీని సంగతి ఏందో దీని ఆంతర్యం ఏందో మరి ముఖ్యమంత్రి గారే మనకు చెప్పాలి. ఇది పక్కన పెడితే మరి బడ్జెట్ మున్సిపల్ బూతుల వర్షం ముగిసి చెవులకు హాయిగా ప్రశాంతంగా ఉన్నది. వడగండ్ల వాన పడిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ బూతుల వాన ఆగిపోవడం అంత సంతోషంగా ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అసలు ఇష్యూస్ పక్కకు పెట్టి ఈ తూకిత్తా అంటే తూకిత్తా అనేటటువంటి ప్రయత్నం చేసి ప్రజల వాళ్ళ యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. నిజంగా ఈ ప్రచార సరళి వింటే నాకేమనిపించిందంటే సర్పంచ్ ఎన్నికలు లెక్క మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీ గుర్తు లేకుండా జరిగితే బాగుంటుందేమో. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చిండు మహబూబ్నగర్కి ప్రచారానికి. కానీ ఇప్పటికి కూడా మహబూబ్ నగర్లో 2 నుంచి 3 రోజులకు ఒకసారి కూడా మంచినీళ్ళు రానటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు ఆ విషయం మాట్లాడలేదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు గారు ఆ విషయం మాట్లాడలేదు. మహబూబ్ నగర్లో ఒక 30 ఏళ్ల కిందనే 3 సిటీ బస్సులు తిరిగేటి, ఊరంతా తిరిగేది, పొద్దంతా తిరిగేది. ఆటోలకు ఇబ్బంది లేకుండా మంచిగా ప్రజలు బస్ ఎక్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకునే పరిస్థితి ఉండే. ముఖ్యమంత్రి గారు ఆ విషయం ఎప్పుడు మాట్లాడారు. तेलंगाना में रेवंत सरकार और केबल चैनल्स के दरमियान कशीदगी मज़ीद शिद्दत इख्तियार कर गई है। केबल चैनल्स को निशाना बनाकर हुकूमत की जानिब से इंतकामी कार्रवाइयाँ किए जाने के इल्ज़ाम के साथ केबल चैनल ओनर्स और एम्प्लॉइज़ जॉइंट एक्शन कमेटी भूख भड़क उठी। इन्होंने मीडिया की आज़ादी को कुचलने की कोशिशें फौरी तौर पर बंद करने का मुतालबा किया। हैदराबाद के मानसाब टैंक में वाक़ INPR दफ्तर के रूबरू ज़बरदस्त धरना दिया गया जिसके बाइस वहाँ कशीदा सूरत हाल पैदा हो गई। కేబుల్ ఛానల్
జీవో 52 ను వెంటనే రద్దు చేయాలి. జీవో 252 వెంటనే రద్దు చేయాలి. జస్టిస్ వి వాంట్ జస్టిస్. వి వాంట్ జస్టిస్. కోసం పాత జీవోను వెంటనే జస్టిస్. వి వాంట్ జస్టిస్. వి వాంట్ జస్టిస్. రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదామి రాజ్యం, ఇదామి రాజ్యం, దొంగల రాజ్యం. కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి, అందరూ కూర్చోండి. ఛానల్పై ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, నశించాలి. జిల్లాల్లో కానీ ఈరోజు పూర్తి స్థాయిలో అంటే ఒక ఈవెన్ తీసేసి ప్రభుత్వం కేబుల్ ఛానల్ ఇప్పుడు కాదు, ఈరోజు కాదు, కేబుల్ ఛానల్ ఉన్నాయి పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయిన పరిస్థితి. 259, 252 జీవో తీసుకురావడంలోనే దాంట్లో కేబుల్ ఛానల్ ఇచ్చి పెట్టాం, వాళ్ళు న్యూస్ ఛానల్స్ అయ్యారు. కానీ కేబుల్ ఛానల్స్ మాతోనే స్టార్ట్ అయినాయి. మేము మారుమూర ప్రతి పల్లెటూరులో న్యూస్ను కూడా కవర్ చేసి వినియోగదారుడికి అందిస్తూ ఉన్నాం. మీరు అది గుర్తించకుండా ఇవాళ అక్రిడేషన్లు ఇవ్వకపోతే వినియోగదారులు ఇబ్బంది పడతారు. మీరు ఆ విధంగా చేస్తే మేము న్యూస్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ కూడా బంద్ చేస్తాం. కేబుల్ టీవీని కనుక మీరు ఆదరించకపోతే న్యూస్ ఛానల్స్ని మేము బంద్ చేస్తాం. ఏదో వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తున్నారు అక్రిడేషన్లో, కొన్ని ఐడెంటిఫికేషన్ లేని న్యూస్ ఛానల్స్ కూడా వందలాది అక్రిడేషన్లు ఇస్తూ ఉన్నారు. ఇవాళ కేబుల్ టీవీ ప్రతి వినియోగదారుడికి కూడా నోటిఫై అయిన ఛానల్ ఏ నెంబర్లో ఉందో కూడా చెప్పే విధంగా కేబుల్ టీవీ ఛానల్స్ ఇవాళ ఉన్నాయి. కానీ మీరు అక్రిడేషన్లు ఇవ్వకుండా మీరు పక్షపాతి బుద్ధి చూపిస్తూ ఉన్నారు. ఏ శాటిలైట్ ఛానల్స్ కూడా మీ న్యూస్ కవర్ చేయట్లేదు. మేము పూర్తిగా గంట లైవ్ అయితే గంట లైవ్, INPRలో ఏ లైవ్ వస్తే ఆ లైవ్ని యథావిధిగా ప్రసారం చేసేదే కేబుల్ టీవీ. దయచేసి కేబుల్ టీవీ ఛానల్స్ ఇకపోతే కేబుల్ ప్రసారాలు కూడా పూర్తిగా ఏ ఛానల్స్ రాకుండా బంద్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేబుల్ ఛానల్స్ నిషేధించారు. దాని తర్వాత ఇప్పుడు INPR కార్డ్స్లోని పూర్తిగా 12 ఉంటే 0 చేసిరు. దీంతో భవిష్యత్తులో వీళ్ళ ప్లాన్ ఏంటంటే భవిష్యత్తులో కేబుల్ ఛానల్స్ అనేది నిషేధించాలనేది వారి ఉద్దేశం. సో దీనివల్ల అంటే మీడియాని అనగదొక్కే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నది. రెండవది ఆంధ్ర మీడియాకు తొత్తులుగా మారే ప్రభుత్వం అనేది ఆంధ్ర మీడియాకు మిగతా అన్ని కాంట్రాక్టులు మిగతా దాంతో పాటు మీడియాను కూడా ఆంధ్ర మీడియాకు తొత్తు పలుకుతుంది. ఎందుకంటే కేబుల్ ఛానల్స్ ఇక్కడ ఉన్న SC, ST, BCలై మేజర్ వరకు 90% వరకు SC, ST, BCలై మాత్రమే కేబుల్ ఛానల్స్ అంటే పేద బక్కోడు, గోచి గొంగడిగోడు మాత్రమే ఇక్కడ కేబుల్ ఛానల్స్. శాటిలైట్ ఛానల్స్ ఎవరు ఉన్నాయి, ఎవడో బల్చినోడి అగ్రకులాలై వాళ్ళే ఉన్నాయి, అది కూడా ఆంధ్ర మీడియా మాత్రమే ఉన్నది. సో దీన్ని తెలంగాణ మీడియాని తొక్కాలనే ప్రయత్నం ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, గుర్తించాలి. ఇది ఓన్లీ కొన్ని ఛానల్స్ మీద జరుగుతున్న ఏదో చిన్న అక్రెడేషన్ అనేది ఏదో పేరుకు ప్రస్తావన వస్తుంది, కానీ అక్రెడేషన్ విషయం కాదు. ఇది టోటల్గా తెలంగాణ జర్నలిస్టులని, తెలంగాణ మీడియాని తొక్కే ప్రయత్నం చేస్తుంది. సో మిత్రులారా, అలాగే సీఎం దృష్టికి గత 2 నెలలుగా మేము సెక్రటరీకి వెళ్ళినాం, కమిషనర్కి ఇచ్చినాము, INPR మినిస్టర్కి ఇచ్చినాము. ఇది ఇక్కడ ఉన్న INPR భవన్లో ఎంతోమందికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోయినాం. కానీ చివరికి వారు ఎవ్వరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. बल्दियाती इंतखाबात के इनेकाद के तहत मकामी TDDC मरकज़ में कायम पोलिंग सामान की तकसीम और रिसिप्शन मराकज़ का ज़िला कलेक्टर राजर्षि शाह ने मंगल के रोज़ मुआयना किया। इन्होंने ड्यूटी पर मौजूद
प्रिसाइडिंग ऑफिसर्स और असिस्टेंट प्रिसाइडिंग ऑफिसर्स को कई हिदायत देते हुए सामान की तकसीम के अमल की खुद निगरानी की। कलेक्टर ने इंतखाबी अमले को हिदायत दी कि बैलेट बॉक्स, पेपर सील्स और स्टेशनरी किट्स वसूल करते वक्त बारीकी से जांच करें और किसी भी नक़्स की सूरत में फ़ौरी तौर पर आला हुक्काम को मुतला करें। इन्होंने वाज़ेह किया कि पोलिंग अमला मुक़र्रर गाड़ियों में बर वक्त पोलिंग मराकज़ पहुँचे। पोलिंग के ज़रिए डायरीज़, रजिस्टर और सील शुदा बैलेट बॉक्स वसूल करने के लिए रिसेप्शन काउंटर्स को मुकम्मल तौर पर तैयार रखने की हिदायत दी। మేడం రిజర్వ్ అటెండెన్స్ రేపు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మళ్ళీ మున్సిపల్ ఎన్నికల 11వ తారీఖు 11 ఫిబ్రవరి పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకి జరుగుతూ ఉంది. దాని సందర్భంగా మళ్ళీ ఈరోజు ఇక్కడ టీటీడీసీలో మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 1300 మంది 1300 ఆఫీసర్స్ మనం ఈ పోలింగ్ సందర్భంగా మళ్ళీ అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో పిఓలు కానీ, ఏపీఓలు, ఓపీఓలు, జోనల్ ఆఫీసర్సు, రిటర్నింగ్ ఆఫీసర్సు, మైక్రో అబ్జర్వర్సు ఈ అంతా కలిపి ఒక 1300 ఆఫీసర్స్కి అపాయింట్ చేసి మళ్ళీ వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ కూడా 2 సార్లు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మన దగ్గర 62 లొకేషన్స్లో 216 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 5 మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ టీటీడీసీలో మరి అందరూ కూడా రిపోర్ట్ చేసి ఏవైతే పోలింగ్ మటీరియల్ ఉన్నాయో, ఏవైతే స్టాచ్యూటరీ కవర్స్, నాన్ స్టాచ్యూటరీ కవర్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్ అవి అన్నీ కూడా తీసుకొని చెక్ చేసిన తర్వాత ఏమైనా షార్ట్ ఫాల్స్ అయితే అవి అన్నీ కూడా అడ్రస్ చేస్తూ మళ్ళీ ఈరోజు వాళ్ళకి 2 నుంచి 3 మధ్యలో వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి మనం డిస్బర్స్ చేస్తాము. సందర్భంగా మళ్ళీ ఓటర్స్ అందరికీ కూడా కోరుతున్నాము, ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం 90% దాకా పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా ఎవరైతే కొంత బయట రాష్ట్రంలో టెంపరీ అక్కడ పని కోసం, ఎడ్యుకేషన్ కోసం వెళ్ళారు, లేదు బయట జిల్లాకి వెళ్ళారు, వారు కూడా ఈరోజు వస్తారు కాబట్టి వారికి కూడా మళ్ళీ ఈరోజు బిఎల్ఓస్ ద్వారా ఓటర్ స్లిప్ ఇస్తూ మళ్ళీ రేపు బిఎల్ఓ హెల్ప్ డెస్క్ దగ్గర కూడా ఎవరైనా వస్తే వాళ్ళకి పోలింగ్ స్టేషన్ కూడా గైడ్ చేసి ప్రతి ఒక్కరు ఓటర్కి కూడా ప్రశాంతంగా వాతావరణంలో ఓటర్కి కూడా వినియోగించడానికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. आदिलाबाद म्यूनसिपल इंतखाबात के लिए ज़िला पुलिस ने मुकम्मल इंतजाम कर लिए हैं। ये बात ज़िला एसपी अखिल महाजन IPS ने बताई। इन्होंने TTDC इहाते में इंतखाबी ड्यूटी अंजाम देने वाले अमले को मुख्तलिफ तजावीज़ व हिदायत दी। कल 14 रूट्स 62 पोलिंग लोकेशंस में 216 पोलिंग बूथ कायम किए गए हैं। 1000 पुलिस एहलकारों के साथ सख्त बंदोबस्त किया गया है। 35 हसास पोलिंग मराकज़ पर ख़ुसूसी फ़ोर्स तैनात की गई है। 14 रूट मोबाइल स्ट्राइकिंग फ़ोर्स और स्पेशल स्ट्राइकिंग फ़ोर्स के ज़रिए सिक्योरिटी को मजबूत बनाया गया है। बंदोबस्त में 3 एडिशनल SPs, 3 DSPs, 21 CIs, 48 SIs, ख़वातीन पुलिस, होम गार्ड्स और मुसलह फोर्स शामिल हैं। మళ్ళీ అవుట్ సైడ్ బందోబస్తు వాళ్ళని కూడా అందరూ ఒక దగ్గర కాకుండా 2-3 రూట్లు ఉంటే ఆ రూట్లన్నీ కవర్ చేయాలి. లిబరల్ బందోబస్తు వాళ్ళు 100 మీటర్ 200 మీటర్ బయట గేట్ బయట వాళ్ళని పెట్టుకోవాలి ఉండాలి. ఇక ఒక 2-3 జమ అయినంటే మరి వీళ్ళు జమ అయితే ఇంకో బయట గ్యాదర్ కాకుండా చూసుకోవాలి. ఆల్రెడీ పోలింగ్ స్టేషన్ దగ్గర
మనం సెన్సెస్ చేసిన వాళ్ళందరూ మీరు మీ ఇల్లు ఇక్కడ కాదా అని చెప్పి వాళ్ళని పంపించాలి అక్కడ. అదొకటి టీవీ ఉండొద్దు అక్కడ. అది మళ్ళీ ఇంట్లో 11th నాడు మన మున్సిపల్ ఎలక్షన్స్ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్నాయి. దానికోసం దాదాపు 850 మెన్తో మన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ లొకేషన్లో మనం ఇంటూ 2 ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి దానికంటే డబల్ మనం మెన్ ఇవ్వడం జరిగింది. క్రిటికల్లో ఇంటూ 3 లేకపోతే ఇంటూ 4 మెన్ ఇవ్వడం జరిగింది. రూట్ మొబైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ 35 ఉన్నాయి, టోటల్ పోలింగ్ లొకేషన్స్ 62 ఉన్నాయి, రూట్ మొబైల్స్ 14 ఉన్నాయి. ప్రతి ఇంపార్టెంట్ పోలింగ్ లొకేషన్కి మనం ఒక ఎస్ఐ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అట్లయినా 40 పోలింగ్ లొకేషన్స్ ఎక్కడైనా ఇష్యూ కావచ్చు, లేకపోతే కాంపిటీషన్ టఫ్ ఉంది, లేకపోతే ఇష్యూ జరిగిన ఛాన్సెస్ ఉన్నాయంటే అక్కడ మనం, లేకపోతే మిక్స్డ్ పాపులేషన్ ఉన్నాయి, అక్కడ మనం ఒక ఎస్ఐ లేకపోతే సిఏ ర్యాంక్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీని తర్వాత డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వాళ్ళందరికీ కూడా, అడిషనల్ ఎస్పీ డిటీసీ వాళ్ళకి కూడా 10 వార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాలో తిరుగుతారు. అండ్ బాగానే మనం పోలీస్ డిపార్ట్మెంట్ బాగానే రెడీ ఉన్నారు దట్ ఎలక్షన్ ఫ్రీ, ఫెయిర్, ఇంపార్షియల్ జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు మనం 100 వరకు కేసెస్ మనం నమోదు చేశాము జిల్లాలో. ఆ ఎంసీసీ కోడ్ వైలేషన్ ఉండొచ్చు, లేకపోతే ఎక్సైజ్ కేసు యాక్ట్ ఉండొచ్చు, లేకపోతే చిట్టీస్, కొంతమంది దగ్గర చిట్టీస్ లేకపోతే క్యాష్ దొరికినాయి, అట్లయిన కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది. आदिलाबाद ज़िला ज़रई मार्केटिंग महकमे ने ऐलान किया है कि इसी माह की 20 तारीख तक BCCI के ज़रिए कपास की खरीदी होगी. कपास किसान ऐप में किसानों की रजिस्ट्रेशन भी बंद कर दी गई है. जो किसान पहले ही रजिस्ट्रेशन करा चुके हैं वही कम से कम इमदादी कीमत से फ़ायदा हासिल कर सकते हैं. किसानों को सलाट बुक करके जल्द अज जल्द कपास फरोख्त करने का मशवरा दिया. అట్టెందుకు ధరం కూడా పెడతారా? निर्मल खानापुर म्यूनसिपल इंतखाबात में 12 में से 9 वार्ड्स जीत कर म्यूनसिपलिटी पर कब्जा हासिल करने का दावा खानापुर एमएलए बड़मा बुज्जू पटेल ने किया। इन्होंने कहा कि उनके खिलाफ इंटीग्रेटेड स्कूल की मुंतकिली पर झूठा प्रोपगंडा किया जा रहा है। इन्होंने माजी की हुकूमत में ज़मीन अलॉटमेंट की तफसीलात पेश करते हुए वजाहत दी। మరి చాలామంది 20 సంవత్సరాల నుంచి ఏమేమి అక్కడ పాల్గొస్తుంది మున్సిపాలిటీలో, మరి దాన్ని ప్రజలందరూ కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. మొన్న ఇంద్రమిల్లని అతను ఆపడం అనేది జరిగింది ఎంఐఎం సదర్. అదేవిధంగా అక్కడ పేద ప్రజలు చాలామంది నేను పోయినప్పుడు ప్రత్యక్షంగా నాతో మాట్లాడడం జరిగింది. సార్ 20 సంవత్సరాల నుంచి మేము నష్టపోతున్నాం, డెవలప్మెంట్ అయితే లేదు, ఇండ్లు వస్తలేవు, ఏది కూడా అయితే లేదు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండ్లు వస్తే ఇండ్లు ఆపిరు. అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ అంటే ఏది కావాలంటే అది చేస్తున్నారు. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నారని వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. కంపల్సరీ బైన్సలో చేస్తున్నాం, జెండా ఎగిరేస్తున్నాం, నిర్మల్లో చేస్తున్నాం, అదేవిధంగా ఖానాపూర్ 8 నుంచి 9 స్థానాలకు గెలవబోతున్నాం. కానీ నా అక్క చెల్లెటి నా అన్నదమ్ములు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే వ్యత్యాసం లేదు.
ఈరోజు నియోజకవర్గం అంతా కూడా నా కుటుంబంతో సమానం. ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉట్నూరులో తరలించడానికి ప్రధానమైన కారణం ఒకటే, ఈరోజు ఇక్కడ జాగా దొరకపోవడం. వాస్తవంగా మనం ఫస్ట్ ప్లేస్లో రావాల్సిన స్కూల్ సెకండ్ ప్లేస్ వచ్చింది. సెకండ్ ప్లేస్లో కూడా అటువైపు కూడా జాగా చూపబడిపోతే సెకండ్ ప్లేస్లో రాకపోతుండే. కాబట్టి ఈరోజు 110 ఎకరాలు జాగా ఉందని చెప్పేటు దొరలు, ఈరోజు జేసీ నాయకులు, బీజేపీ లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు ఈరోజు నేను చెప్పే సవాళ్ళకి ఈరోజు వారు సమాధానం చెప్పలేక ఏదో చేయలేక మరి 110 ఎకరాలు జాగా ఉందని ఏది ప్రచారం చేస్తారో అది నిజం కాదు. 76 ఎకరాలు సేకరించారు, 76 వాళ్ళు పంచారు. అంబేద్కర్ భవన్ కోసం, అదేవిధంగా మైనారిటీ స్కూల్ కోసం, బీసీ హాస్టల్ కోసం, గోడౌన్స్ కోసం, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కోసం, ఎస్టీ భవన్ కోసం, అన్నిటికీ అంటే ఏదేదో పంచే స్కూల్ కాంప్లెక్స్ కోసం అట్లా మొత్తం పంచి 76 పంచారు. అది పంచింది నిజమా కాదా ఏం చేస్తున్న ప్రయత్నం నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, అమ్మనాన్న మీద ఒట్టేసి చెప్తున్నా. నేను అటువైపు తీసుకెళ్ళడానికి కారణం ఈరోజు ఇక్కడ స్థలం లేకుండా చేసింది వాళ్ళు. బస్తీ దవాఖాన కడదామంటే వెంకురావదలకు పోయి కట్టినా. ఈరోజు మీరు ఆలోచన చేయండి, అక్కడ పోయి టెంకాయ కొట్టినా అంటే ఇంచు జాగా లేకుండా చేసింది వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇచ్చిన జాగాని తీసుకోవాలని. గతంలో మోడల్ స్కూల్ వస్తే జాగా 5 ఎకరాలు చూపించలేకపోయారు. గోదావరి దాటితే అన్ని కూడా మోడల్ స్కూల్స్ ఉంటాయి, మన దగ్గర ఎందుకు లేదు? మరి ఇదే నాయకు సమాధానం చెప్పాలి. బీజేపీ బీఆర్ఎస్ అదే చేసి నాయకు సమాధానం చెప్పాలి. निर्मल जिले के भैंसा शहर में बल्दियाती इंतखाबात के पेश नज़र सख्त पुलिस बंदोबस्त किया गया है। ज़िला एसपी जानकी शर्मिला ने पुलिस अफसरान के साथ इजलास मुनक्किद किया। 500 पुलिस एहलकार तैनात किए गए हैं। उनको पूछा ना जी, ले लिए बोले ना, अंदर जाके ले लिया मैडम। చూడాలి. ఇంకోటి ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నెగిటివ్ రాకుండా చూసుకోండి. ఒకరికి ఫేవర్ చేస్తున్నట్టుగా ఇంకొకరు చేయనట్టుగా మీరు వస్తుంది. దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా ఇది ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అన్ని ఏర్పాట్లు కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది. దీనికోసం మనం ఒక 500 వరకు ఫోర్స్ యూజ్ చేస్తున్నాము. అలాగే బయట నుంచి చాలామంది వచ్చారు. అన్ని రకాలుగా మనము క్రిటికల్, నాన్ క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ అండ్ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నాము. దీనికి సరిపడా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాము. మనము శాంతియుతంగా ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. దానికి తగినట్టే మనం బందోబస్తు ఎక్కువ ఏర్పాటు చేసాం. అంటే 5 మెంబర్స్ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి, అంటే డిపెండ్స్ సిచ్యుయేషన్ బట్టి మళ్ళీ కూడా మారుస్తాం. అది స్పెసిఫిక్గా ఏం లేదు. అంటే ఎప్పుడు ఇవ్వనంత బందోబస్తు ఇచ్చాము. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగవని ఆశిస్తున్నాను, జరగవు కూడా. ज़िला कलेक्टर निर्मल अभिलाषा बिनाव ने तमाम वोटरों से अपील की कि वो लाजमी तौर पर अपने हक़ राय दही का इस्तेमाल करें। हर पोलिंग स्टेशन पर हेल्प डेस्क कायम किए गए हैं। 11 फरवरी 2026 నిర్మల్ మున్సిపాలిటీ, భైంసా మున్సిపాలిటీ, ఖానాపూర్ మున్సిపాలిటీ పోలింగ్ డే ఉంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఓటర్స్, మీరు మీ పోలింగ్ స్టేషన్లో వెళ్ళి ఖచ్చితంగా ఓట్ చేయించాలి. మీరు సొంత కాకుండా ఇంకా మీ పక్కన వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఎవ్రీ వన్ షుడ్ గో అండ్ ఓట్. ఓటింగ్ మీకు కాన్స్టిట్యూషనల్ రైట్, మీకు వచ్చిన ఒక హక్కు ఉన్నాయి, అది ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలి. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఇష్యూస్ ఉంటేనే మన పోలింగ్ స్టేషన్ హెల్ప్ డెస్క్ లో కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ప్లీజ్ గో అండ్ యూజ్ యువర్ రైట్ టు ఓట్. థ్యాంక్ యూ.
निर्मल म्यूनसिपल इंतखाबात के लिए तमाम तैयारियां मुकम्मल कर ली गई हैं। 42 वार्ड्स, 145 पोलिंग बूथ्स, 870 इंतखाबी अमला ड्यूटी अंजाम देगा। पुलिस की जानिब से फ्लैग मार्च भी अंजाम दिया गया। వచ్చినటువంటి వాళ్ళు దయచేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నటువంటి స్టాల్లో అటెండెన్స్ రిజిస్టర్ పెట్టడం జరిగింది. దయచేసి సిగ్నేచర్ చేయవలసింది. అందరూ ఒక కాడ ఉంటుంది. రమేష్ బాబు, కౌంటర్ 9 పి శ్రీనివాస్, కౌంటర్ 4 లో వెంకటేశ్వర్, రాథోడ్ గణపతి, యు రేఖ. निर्मल खानापुर म्यूनसिपल इंतखाबात के पेश नज़र पुलिस ने फ्लैग मार्च का इनेकाद किया। एडिशनल एसपी उपेंद्र रेड्डी ने आवाम से पुरअमन वोटिंग की अपील की। ఈరోజు ఖానాపూర్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. మనకి సఫిషియెంట్ ఫోర్స్ అవైలబుల్ ఉంది. స్పెషల్ పోలీసు, లోకల్ పోలీసు, ఏఆర్ మొత్తం కలిపి దాదాపు 100 పోలీస్ ఆఫీసర్స్ రేపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ప్రశాంతంగా జరిగిందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. పోలీస్ తరఫున అన్ని రకాలుగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ వైజ్గా, రూట్ మొబైల్ వైజ్గా, పికెట్స్ వైజ్గా పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో రేపు 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి ప్రజలు 4 కంటే ఎక్కువ గుమిగూడకూడదని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే 4 కంటే ఎక్కువ గుమిగూడిస్తే అది అన్లాఫుల్ అసెంబ్లీ అవుతుంది. 100 మీటర్స్ 200 మీటర్స్ స్ట్రిక్ట్గా పాటించాలని నాయకులకు ప్రజలకి కోరుతున్నాము. ఇది పోలింగ్ స్టేషన్కి 100 మీటర్స్ 200 మీటర్స్ రూల్స్. 200 మీటర్స్ అవతల మాత్రమే ఈ పోలింగ్ చిట్స్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేయగలరు. అదేవిధంగా పోలింగ్ చిట్స్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నాట్ మోర్ దాన్ 4 కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలు అందరూ సహకరించవలసిందిగా, ప్రశాంతంగా మన ఎలక్షన్ జరిగేటట్టుగా సహకరించవలసిందిగా మీ ద్వారా చెప్తున్నాను. మనం సఫిషియెంట్ ఫోర్సు ఎస్పీ గారి ఆదేశాల మేరకు సఫిషియెంట్ ఫోర్సు ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రతినిధులను మనం ఎన్నుకుంటున్నాం కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి తమ ఓటు హక్కుని నిర్భయంగా
ఓటు హక్కుని వినియోగించుకొని స్వామ్యానికి ఓటే ముఖ్యం కాబట్టి అందరూ ఓటు హక్కుని వినియోగించగలరని మీ ద్వారా ఓటర్లందరికీ निर्मल खानापुर में इंतखाबात के लिए तमाम इंतजाम मुकम्मल कर लिए गए हैं। वार्ड्स 25 पोलिंग 12 मराकज़ 17,693 वोटर्स यहाँ मौजूद हैं। మున్సిపాలిటీకి సంబంధించి ఎంపీడీ కార్యాలయంలో ఏర్పాటు చేశాము. డిస్ట్రిబ్యూషన్ మరియు రిసీవింగ్ సెంటర్ ఇక్కడే ఉంటుంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 17,693 ఓటర్స్ ఉన్నారు. 12 వార్డ్స్ ఉన్నాయి. 12 వార్డ్స్కి సంబంధించి మొత్తం 25 పిఎస్లు ఉన్నాయి. అన్ని పిఎస్కి సంబంధించి మరియు ఇక్కడ రిసెప్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి సంబంధించి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ ప్రతి ఒక్కటి లంచ్ ఇంకా డిన్నర్ ఏర్పాటు చేశాము. దాంతోపాటు వాళ్ళ విధులకు ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళకు మేము అన్ని రకాలు సహకరిస్తాము. ప్రజలు కూడా వాళ్ళ తరపున రేపు భారీ తరలి వచ్చి వాళ్ళు ఎటువంటి పక్షపాతం లేకుండా వాళ్ళకు ఎటువంటి భయభ్రాంతులు లేకుండా వాళ్ళు స్వచ్ఛంద వాతావరణంలో వాళ్ళు ఓటు హక్కును వినియోగం కోరుకుంటారు। आसिफाबाद म्यूनसिपल इंतखाबात के लिए 20 वार्ड्स में 28 पोलिंग मराकज़ कायम किए गए हैं। कुल 35 इंतखाबी टीमें ड्यूटी अंजाम देंगी। अमले को 3 मरहलों में तरबियत दी जा चुकी है। అది ఇంకో కౌంటర్ దగ్గర తీసుకోవాలి కావచ్చు. సంబంధించినవి కూడా ఇవ్వండి. ఒకసారి మీ దగ్గర ఉన్న మెటీరియల్ కరెక్ట్ చెక్ చేసుకొని ఆర్డర్లో పెట్టుకోండి. వచ్చిన వాళ్ళందరికీ చూడండి సార్ 0382 పెట్టేది 8/12 చూడండి. ఇంతేనా? 8/12 ఉన్నాయి. మనం వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఎక్కడ ఏదన్నా మెటీరియల్ తక్కువ పడితే అక్కడ షార్ట్ ఫాల్ మెటీరియల్ ఇద్దరు 9 అయితే ఉన్నది. आदिलाबाद ज़िला इलेक्शन ऑफिसर व ज़िला कलेक्टर राजर्षि शाह ने आदिलाबाद म्यूनसिपल हदूद में 11 फरवरी को होने वाले इंतखाबात में तमाम वोटर्स से अपील की है कि वह लाजमी तौर पर अपने हक़ राय दही का इस्तेमाल करें। मंगल के रोज़ अपने कैंप ऑफिस में उर्दू मीडिया से बात करते हुए इन्होंने बताया कि चारशंबे के रोज़ सुबह 7 बजे से शाम 5 बजे तक पोलिंग का इनेकाद किया जाएगा। इन्होंने अवाम से पुरअमन और शफ़ाफ पोलिंग के इनेकाद के लिए मुकम्मल ताउन की दरख्वास्त की। ज़िला कलेक्टर ने कहा कि माजूर और बुज़ुर्ग वोटरों की सहूलत के लिए तमाम पोलिंग मराकज़ पर व्हील चेयर फराहम की गई है। इन्होंने मज़ीद बताया कि वोटर्स को वोटिंग के लिए पोलिंग स्टेशन जाते वक्त वोटर स्लिप के साथ 18 मंजूरशुदा शनाख्ती कार्डों में से कोई एक लाजमी तौर पर साथ लाना होगा। इन्होंने यकीन दहानी कराई कि वोटरों को किसी भी किस्म की परेशानी ना हो, उसके लिए तमाम ज़रूरी इंतजाम मुकम्मल कर लिए गए हैं। एक हमारा जो रिस्पॉन्सिबिलिटी है, एक हक है जिसको हम सबको यूटिलाइज़ करना चाहिए। अगर हम वोट डालेंगे तो उसके बाद ही एक हम अच्छे कैंडिडेट को इलेक्ट करके फिर टाउन का समस्या हो या फिर वार्ड का जो भी प्रॉब्लम है उसको हम उनके जो भी वार्ड काउंसलर आते हैं या फिर जो भी और इलेक्टेड रिप्रेजेंटेटिव्स आते हैं उनसे बात करके उनसे डिस्कस करके फिर प्रॉब्लम को रिजॉल्व कर सकते हैं। अगर हम वोट नहीं डालते तो ये जो हक है वो भी हम फिर यूटिलाइज नहीं कर सकते। हम अगर वोट डालें तभी हम किसी को पूछ सकते। अगर हम वोट ही नहीं डाले तो हमारे पास पूछने का कहाँ से हक रहता, कहाँ से अधिकार रहता। तो उसके साथ साथ हमारे BLO भी अभी तक 90% वोटर स्लिप भी डिस्ट्रीब्यूट कर चुके हैं। तो जो भी आपको वोटर स्लिप दिया है, वोटर स्लिप में क्लियरली बताया गया है कि पोलिंग स्टेशन कहाँ पर है, क्या पोलिंग स्टेशन का टाइम है। उसके साथ साथ 18 तरीके के डॉक्यूमेंट्स हैं। एपिक ID हो गया हो, ये आधार हो गया हो, ड्राइविंग लाइसेंस हो गया हो, इस तरह के 18 तरह के डॉक्यूमेंट्स हैं।
तो BLO का जो वोटर स्लिप दिया है वो और 18 तारीख का जो कोई सा भी एक डॉक्यूमेंट जो भी आपके पास अवेलेबल है, ये दोनों लेकर आप कल सुबह 7 से लेकर 5 बजे का जो भी टाइम है, मैं ये भी गुजारिश करता हूँ कि एंड मोमेंट पे ज़्यादा आने से फिर क्यू भी बहुत रहता, तो सब सुबह 7 से लेकर 11, 12, 1, 2 जो भी टाइम है, आपका जैसा भी कन्वीनियंट टाइम है उसमें आकर अपना वोट डालें। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। साबिक वज़ीर हरीश राव पर कविता की सख्त तनकीद। फंड्स की मंजूरी में सिर्फ सिद्दीपेट को तरजीह दिए जाने पर किया बरहमी का इजहार। इंतखाबी अमले में पोलिंग सामान की तकसीम। कलेक्टर्स ने मुआयना करते हुए कई हिदायत जारी की। पुरअमन माहौल में इंतखाबात कराने का SPs का अज़्म। पोलिंग मराकिज़ पर सख्त बंदोबस्त किए जाने का ऐलान। निर्मल ज़िला खानापुर म्यूनसिपल पर कब्ज़ा हासिल करने का दावा। MLA इंटीग्रेटेड स्कूल की मुंतकिली पर वजाहत। वेडवा मुज्जू पटेल का बयान। जारी माह की 20 तारीख तक CCI के ज़रिए कपास की खरीद, किसानों को तवज्जो देने की मार्केटिंग अहदेदारों की अपील। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।